ఎస్ నమస్తే. తులము 56,000 ఇందులో నిజమెంత? నిజంగానే అసలు బంగారం రేటు తగ్గుతుందా? అంటే మనం గతం నుంచి అంటే ఈ ముచ్చట మాకు చాలా సార్లు చెప్పారు. నిన్న మొన్నటి వరకేమో ఇదే వార్తలలో చూస్తేనేమో బంగారం లక్ష 25,000కు చేరుతుందని చెప్పారు. సో దాంతోటి ఏందనంటే చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కూడా ప్రారంభించారు. మళ్ళీ సడన్‌గా ఈ ప్రశ్న ఏంది? 56,000కే బంగారం వస్తదా? ఇందులో ఆనందించే వాళ్ళున్నారు. కొంత మొన్న పెళ్ళిళ్ళ సీజన్ కూడా బాగా ఉండింది కాబట్టి ఎంత రేటున్నా కొనక తప్పదు ఒక్కొక్కసారి. ఎందుకంటే పెళ్ళిళ్ళుంటాయి. పెళ్ళిలో ఎంతో కొంత బంగారం పెట్టాలి. ఈ నేపథ్యంలో కొంచెం ఎక్కువ స్థాయిలో బంగారం కొనుక్కున్నోళ్ళకేమో బాధుంటది. తగ్గుతుందంటే సంతోషించే వాళ్ళ సంఖ్య చాలా అధికంగానే ఉంటది. కానీ ఈ మాట ఎప్పుడు తగ్గుతుందని వింటాం గానీ అసలు తగ్గే అవకాశం ఉందా? ఎప్పుడు తగ్గుతది? తగ్గితే అసలు ఎట్లా తగ్గుతది? చాలా మందికి బంగారం రేటు ఎందుకు పెరుగుతది? ఎందుకు తగ్గుతది? అనే విషయం మీద ఒక నిజంగా అందరికి ఉండాల్సిన అవసరం లేదు క్లారిటీ. కానీ తగ్గితే బాగుండని కోరుకునే వాళ్ళు ఎంతో కొంత మేము కూడా తులమో పలమో కొనుక్కుంటాం కదా అనుకునే వాళ్ళ సంఖ్య కూడా భారీగా ఉంటుంది. బట్ ఈరోజు ఎక్కడ చూసినా తులం 56,000కు అవుతుంది అనేది మొత్తం అందరికీ. ఎందుకంటే బంగారం విషయంలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పుర్రి. అయితే ఒకటి అసలు ఎందుకు పెరుగుద్ది ఎందుకు తగ్గుద్ది అనే విషయం చూసుకుంటే మనము గతంలో ఎప్పుడో ఒకసారి 30-32 వేల మధ్యకు వచ్చి దాని తర్వాత చాలా సంవత్సరాలు పెరగకుండా ఉండింది. మళ్ళీ ఎక్కడి నుంచి ఆ రేటుకు అంటే కొంత వెనక్కి పడింది బంగారం ధర. మళ్ళీ 2019 నుంచి మళ్ళీ పైకి 32, 35 ఇట్లా 40, 50, 60, 70, 80, 24 క్యారెట్ల ధర 95 వరకు చూస్తుండగానే వచ్చేసింది. అంటే వెండి కూడా అంతే. ఈ నేపథ్యంలో మళ్ళీ అసలు తగ్గుతుందా అనే డౌట్ చాలా మందిలో ఉంది. అసలు తగ్గడానికి ఒకవేళ తగ్గితే ఏ రీజన్తో తగ్గుతుంది అనే క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంది. సో చూద్దాం అసలు ఏ రీజన్ వల్ల అసలు బంగారం ధర తగ్గే అవకాశం ఉంది అంటే నిపుణులు చెప్తున్నారు. అందులో పూర్తి స్థాయిలో నిజం ఉందా అంటే మనం అది క్లారిటీగా చెప్పాలి. కానీ తగ్గడానికి అవకాశం ఉందనే వైపు మనకు కనిపిస్తుంది కొంత. ఎట్లా అంటే ఇప్పుడు మనం భారత్ నుంచి ఏటా అమెరికాకు ఎంత తెలుసా? $11.88 మిలియన్ బంగారము, ఇటు వెండి, వజ్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంటుంది. అయితే ఇక్కడ వచ్చిన కష్టం ఏందయ్యా అని అంటే ఈ ఉత్పత్తుల పైన ఈ ఏవైతే దిగుమతి ఉంది కదా, ఈ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది, దిగుమతిపై ఏం చేసిన ట్రంప్ 13.32% ట్యాక్స్ పన్నులు విధించిండు. ఫలితంగా ఏమైంది? అప్పుడు బంగారము అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే విషయంలో ఏమైందంటే బంగారం తగ్గింది రాను. ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళు ట్యాక్స్ పెంచేసరికి ఏం చేస్తారు? దీంతో ఏమైందంటే ఇక బంగారం మిగులుతుంది కదా, ఇండియాలో సప్లై కూడా పెరిగింది. దీంతో ఏమైందంటే ఇది ఒక రీజన్ కూడా, ధరలు దిగి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బంగారం సప్లై పెరిగింది. కానీ అయితే ఇక్కడ సామాన్య మధ్యతరగతి ప్రజలే కాదు, బంగారం కొనుక్కునేది ప్రపంచ బ్యాంకులు కూడా బంగారాన్ని కొంటుంటాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల వల్ల నేపథ్యంలో వివిధ దేశాలు సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా చూసుకుంటే 2025 ఫిబ్రవరి వరకు తీసుకుంటే వివిధ దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు వేల టన్నుల గోల్డ్ని స్టోర్ చేసుకుందట. ఇదంతా ఎవరు చెప్పిరా అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకటించింది. అలా బంగారం కొన్న వాటిలో కొన్ని చూసుకుంటే మనకు నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉందట. దాని తర్వాత ఎవరున్నారు? పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా రెండో స్థానంలో ఉంది. ఇక నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ వచ్చి గత 11 నెలలుగా భారీగా బంగారం కొనుగోలు చేసిందట. వీళ్ళ దగ్గర ఎంత ఉందంటే ఈ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 480 టన్నుల గోల్డ్ ఉందట. ఈ ఏడాది ఫిబ్రవరిలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనానేమో 5 టన్నుల బంగారం సొంతం చేసుకుంది. ఇక తుర్కియా దేశాల కేంద్ర బ్యాంకులు వచ్చేసి 3 టన్నుల బంగారాన్ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రపంచ బ్యాంకుల అవసరాలకు మించి బంగారు నిల్వలు ఉండడంతో ఆయా దేశాలు కూడా ఏమైనాయి అంటే గోల్డ్ కొనడం మానేసినాయి. ఇక్కడ ఏమవుతుంది? ఎప్పుడైతే ఎక్కువ కొంటున్నప్పుడు ఏమవుతుంది అంటే దాని డిమాండ్ పెరుగుతుంది. తక్కువ కొనడం, ఇంకా ఆల్రెడీ కొనుక్కున్నాము ఇక వద్దనుకున్న నేపథ్యంలో ఏమవుతుంది? ఇక కొనడం మానేస్తారు. దీంతో ఏమైందంటే అంతర్జాతీయంగా బంగారం ధర కొనడానికి కూడా గిరాకీ తగ్గింది. ఓన్లీ మన వాళ్ళే కాదు, పెళ్ళిళ్ళు పేరంటాలు ఇవే కాదు. ఎందుకంటే ఈ నిల్వలు ఇట్లా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అన్నీ కూడా కొంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి మించేసి కొన్నారు కాబట్టి వాళ్ళు కూడా స్టాప్ చేసిరు. దీంతో ఏమైందనంటే కొనడానికి గిరాకీ తగ్గింది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ విషయంలో ఖచ్చితంగా బ్రేకులు పడతాయి. ఈ దాంట్లోనే ఇప్పుడు బ్రేకులు పడ్డాయి అనేది మనకి బలంగా వినిపిస్తున్న వార్తలు. ఇక రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థలు కనుక కుదుట పడితే ఈ భారీగా బంగారం నిల్వ చేసుకున్న ఈ సెంట్రల్ బ్యాంకులు దాదాపుగా అన్నీ అమ్మేందుకే మొగ్గు చూపుతాయి. ఒకవేళ నిజంగానే ఇది జరిగితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకుల దగ్గర ఇప్పుడు నిల్వలున్న టన్నుల బంగారం ఏదైతే ఉందో అది కనుక
నిజంగానే వాళ్ళు రేపు అన్ని సమస్యలు అయిపోయిన తర్వాత కనుక నిజంగానే బంగారం గనుక వాళ్ళ అమ్మకానికి పెడితే ఇక అమ్మేసుకుందాం మనకు ఎందుకు అనుకుంటే మాత్రం నిజంగానే 38% వరకు తగ్గే అవకాశం ఉంటుందట. అప్పుడు ఈ 38% వరకు తగ్గితే అప్పుడు 10 గ్రాముల గోల్డ్ రేట్ వచ్చేసి 56,000కు దిగి వస్తుందనేసి ఎవరయ్యా చెప్తున్నారంటే మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇది నిజంగా తగ్గుతుందా లేదా అంటే ఈ చూస్తున్న ఒక్కొక్క లెక్కను మనం చూసుకుంటే లైన్ ప్రకారం చూసుకుంటే దిగి వచ్చే అవకాశంగా కనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు వాళ్ళు అమ్ముతారు ఏం చేస్తారు అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పడానికి లేదు. ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో మార్చి 31కి ఔన్స్ గోల్డ్ రేట్ వచ్చేసి రికార్డు స్థాయిలో $3,128 పెరిగింది. అంటే బంగారం ధర లైఫ్ టైం హైక్ చేరుకోవడంతో ఇన్వెస్టర్ల ఆలోచనలో కూడా మార్పు వచ్చిందట. ఇంకా ఒకవైపు ట్రంప్ విధించే సుంకాల విషయంలో స్పష్టత రావడం, ఇటువైపు రష్యా ఉక్రెయిన్ల యుద్ధానికి పరిష్కారం దొరుకుతుందన్న అంచనాల నేపథ్యంలో పెట్టుబడిదారులు ఏం చేశారంటే లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ఇక తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసుకుంటున్నారు. ఇలా ఒకసారి ఇన్వెస్టర్లు కనుక ప్రాఫిట్ బుకింగ్ చేస్తుండడం కూడా గోల్డ్ రేటు తగ్గేందుకు కారణం అని కూడా చెప్పొచ్చట. ఇటుగా ఏంటిది ట్యాక్స్ల విషయంలో కూడా ట్రంప్ వెనక్కి తగ్గి రష్యా ఉక్రెయిన్ల సమస్యలు సమితిపోతే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లోకి మళ్లించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇదే జరిగితే మాత్రం బంగారం ధర భవిష్యత్తులో మరింత తగ్గే ఛాన్స్ ఉంటుందనేసి బంగారం నిపుణులు చెప్తున్నారట. అయితే ఇదేంది గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఇప్పుడు 3-4 నెలల క్రితం చూసుకుంటే ఎంత ఉంది, 71,000 నుంచి కూడా మనం చూస్తుండగానే ఎంత అయింది, 22 క్యారెట్లు 71,000 ఉంది. దాని తర్వాత మళ్ళీ 75, 76, 77, 79, 80, 82 ఇట్లా పోతుంది. ఆల్మోస్ట్ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి ఎంత 95,000 దగ్గర ఉండింది. ఇంకా అందులో ఏమైంది, ఇంకా బంగారము తిరిగి కిందికి చూసే అవకాశం లేదు. ఇక మరొక సంవత్సరంలో 1,25,000 కూడా పోతాయన్న న్యూస్ని మనం బలంగా విన్నాం. పాపం చాలామంది కూడా ఇంకా ₹1,00,000 దాటితే కొనడానికి చాలా కష్టం అనేసి వాళ్ళంతా కూడా సప్పో చేసి ఎంతో కొంత 1 తులమో 2 తులాలో 10 తులాలో 15 తులాలో కొన్న వాళ్ళైతే కొన్నారు. ఇక పెళ్ళిళ్ళు చేసే వాళ్ళకైతే అప్పుడు రేట్ ఎంత ఉండని అందరూ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకొని కొనరు. కొంతమంది అంటే అప్పుడు కొంచెం కొంటుంటారు. కానీ రిమైనింగ్ ఏంటంటే చాలామంది అప్పుడున్న మోడల్స్ అవన్నీ ఉంటాయని చెప్పేసి ఏందనంటే ఒకేసారి కొందాంలే అనుకునే వాళ్ళు పెళ్ళిళ్ళకి అట్లనే కొంటుంటారు. కొంతమంది మాత్రము బిస్కెట్స్ కొని పెట్టుకుంటుంటారు. సో దీంతో ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక చిక్కుముడి లాగా తయారైంది. ఒక ప్రశ్న వేధిస్తుంది, కొందామా వద్దా? నిజంగానే ఈరోజు ఎవరెవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని ఉన్నారో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నిజంగానే వాళ్ళు ఉన్న బంగారాన్ని ఇప్పుడు వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తే నిజంగానే చాలా వరకు తగ్గే అవకాశం తప్పదు, రేట్లు తగ్గించుకోక తప్పదు అనేసి. మరి ఈ నేపథ్యంలో మరోవైపు ప్రపంచ బ్యాంకుల్లో చాలా వరకు భవిష్యత్తులో తమ వద్ద ఉన్న బంగారు నిల్వలను అంటే తగ్గించుకునేందుకు నిర్ణయించుకుంటున్నట్టు కూడా ఇప్పుడు వైడ్గా అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వేలో తేలిందట. మరి ఇక అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా ఏమవుతుందంటే ఒక కారణం అవుతుంది, బంగారం ధర తగ్గడానికి కారణమై ఉండొచ్చు. అంటే పూర్తి స్థాయిలో తగ్గుతాయా అని మీరు అడగొచ్చు ఒక మాట. అట్లా చెప్పలేము. అంటే ఈ ఇప్పుడు చెప్తున్న కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం చూసుకుంటే మాత్రం ఇప్పుడు గోల్డ్కు సంబంధించిన కౌన్సిల్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. మరి అది నిజంగానే 38% తగ్గుతుందా? తప్పేం లేదు. నిజంగా అంత ఇంపార్టెంట్ లేని వాళ్ళైతే వాయిదా వేయించి కొనుక్కోవడానికి ఒకటే సింపుల్. ఇందులో నిజంగా డ్రామా ఉందా ఇంకేదా ఉందా అనేసి. కానీ ఇప్పుడున్న ప్రకారం ఏందనంటే ఈ వార్తల నేపథ్యంలో మనం ఏవేవైతే ఈక్వేషన్స్ ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నామో కనీసము తగ్గకున్నా పర్వాలేదు కానేసి ఆగిన వాళ్ళకి మరింత పెరగకుంటే చాలు అనే దాంట్లో ఉంటారు. కానీ ఎంతో కొంత పెరిగే అంటే 56,000 దగ్గర ఆగిపోతుంది అని అంటున్నారు. కానీ ఎవరు కూడా దానికి ఒక శాంటిటీ చెప్పలేరు. అంటే ఖచ్చితంగా ఇది 56,000కు పడిపోతుంది, ఖచ్చితంగా బంగారం ధర 56,000 దగ్గరే ఉండిపోతుంది అనేది మాత్రం ఎవ్వరు కూడా గ్యారంటీ అయితే ఇవ్వలేరు. బట్ ఒక్కటైతే ఏముంటుందంటే ప్రతి ఒక్కరికి ఏమంటారు, సగటు జీవికి ఒక ఆశ ఉంటుంది మధ్యతరగతి వాళ్ళకు. అరే తగ్గుతుందేమో ఇంతింత పెట్టుకోండి, నిజంగానే ఎమర్జెన్సీ అయితే తప్ప కొంచెం హోల్లో పెట్టుకొని కూడా ఆలోచించవచ్చు. ఒకవేళ నిజంగా తగ్గే అవకాశం అంటే ఇంత చెప్తున్నారు కదా, ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి తగ్గడానికి, కాబట్టి కొంచెం వెయిట్ చూస్తే పోయేదేముంది అనుకున్న వాళ్ళైతే, అంత ఎమర్జెన్సీ లేని వాళ్ళైతే వెయిట్ చూడొచ్చు. కొంచెం చాలామంది బంగారం పైన పెట్టుబడులు పెడుతుంటారు. ఆ పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా
ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టొచ్చు. కొన్ని రోజులు వెయిట్ అయితే చేయొచ్చు అనేది మాత్రం ఇప్పుడున్న ఏవేవైతే నేను చెప్పుకొచ్చానో, ఇప్పుడు ట్రంప్ పెంచిన ఏవైతే ఉంది కదా 11.8 వాళ్ళు ప్రతిసారి మనం ఎంత ఎగుమతి చేస్తాం వాళ్ళకు, ఆయన ఎంత ట్యాక్స్ విధించిండు, దాని తర్వాత ఇప్పుడు రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించి కావచ్చు, అంటే ప్రతిదీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన రాష్ట్రంతో ముడిపడి ఉండదు కాబట్టి బంగారం రేట్లు హెచ్చు తగ్గుదల అనేది ప్రపంచవ్యాప్తంగా డిపెండ్ అయి ఉన్న వ్యవహారము. ఆల్రెడీ ప్రపంచ బ్యాంకుల్లో టన్నుల కొద్ది బంగారం మూలుగుతుంది. వాళ్ళు కూడా దాన్ని వదిలించుకోవాలనుకుంటే మాత్రం కొంత బంగారం రేట్లు మాత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.